she's coming. Okay, it's okay. Let her handle the cases. So especially nursing staff ki నేను చెప్పాల్సింది natal wards అదే చెప్పడానికి వచ్చేదంతే. కరీంనగర్ హాస్పిటల్కి ఈసారి బాగా 160 and still they have another 1 week or so. So good. So ఆ డెడికేషన్తో చేస్తున్నారు అని చాలా సంతోషం. ఇంకా ఎక్కడైనా చిన్న గ్రామాల్లో తిరిగితే నేను అడుగుతున్నాను, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీకు గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి ఎట్లా రెస్పాన్స్ ఉంది అంటే చాలామంది పాజిటివ్గా చెప్తున్నారు. సో అలాంటి మీ సేమ్ యాటిట్యూడ్తో ఏమంటే డాక్టర్స్ కంటే ఎక్కువ నర్సింగ్ స్టాఫ్ మీద, హెడ్ నర్సెస్ మీద, అటెండెంట్స్ మీద ఇంకా మీకు చిన్న చిన్న ఇష్యూస్ ఏముండే అది కూడా నేను మాట్లాడాను. మీరు అందరూ ఒక టీమ్గా చేయాలండి, ఇంకేం లేదు. అంటే ఏమైనా చిన్న ఇటట్టు ఉంటే, అండర్స్టాండింగ్లో లోపం ఉంటే అప్పుడే పర్ఫార్మెన్స్ అవుతుంది. అందరూ కొంచెం స్ట్రెస్లో ఉన్నారు, బాగా టెన్షన్లో చేస్తున్నారు అనేది ఎంతమంది వస్తున్నారు మీ దగ్గర కాబట్టి అది ఉండొచ్చు ఒక సిచ్యువేషన్. అది అర్థం చేసుకుంటూ ప్రజల కోసం మేము చేయాల్సింది. ఓకే, ఆల్ వెరీ సీనియర్ పీపుల్, ఐ డి నాట్ ఎక్స్ప్లెయిన్. అండ్ మేబీ ప్రెస్ నుంచి ఏమైనా ఉందంటే ఈరోజు ప్రెస్ చాలా ఉంది. మనకి ఇప్పుడు ఏమైనా also, I think they are also telling that whatever referrals they are making, high-risk referrals, immediately or responding only, that's what the doctor is doing. That's good. So that coordination is there, then we will be dealing with high-risk in a most professional way. దీనికంటే ఇంకా ఐ థింక్ ప్రైవేట్లో పోతే కూడా అంత హై రిస్క్ మేనేజ్మెంట్ ఉండదు. మా దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ రెఫరల్ నుంచి టేకింగ్ దట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు అన్ని కార్డ్స్లో హై రిస్క్ స్టాంపింగ్ చాలా ప్లేసెస్లో నేను చూశాను. విచ్ మీన్స్కి ఫస్ట్ మంత్ నుంచి సెకండ్ మంత్ నుంచి మేము అనుకున్నది హై రిస్క్ జరుగుతున్నది చెకప్ అక్కడే తీసుకువస్తాం. సో ఓన్లీ థింగ్ ఇస్ అనదర్ ఇష్యూ ఇస్ దేర్ రాజు. మన ఇక్కడ అమ్మాయిల హెల్ప్ డెస్క్ పెట్టడం వన్ ఆబ్జెక్టివ్, రెగ్యులర్ ఆబ్జెక్టివ్ ఉంది, మంచిగా రిసీవ్ చేయడం, వారికి ఏమైనా హాస్పిటల్లో వచ్చేసి ఏమైనా ఇబ్బంది కాకుండా ఒక హెల్ప్ డెస్క్ ఏమి ఉండాలి పర్పస్. దీంతో పాటు నాన్ హై రిస్క్ కేసెస్కి కొంచెం స్క్రీన్ అవుట్ చేయాలి. ఓకే, బికాజ్ వాళ్ళ మీద మరి వాళ్ళు ఉన్న సాధన వరకు ప్రెషర్ తీసుకుంటారు. నాన్ హై రిస్క్ కేసెస్కి మనం ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో కొంచెం ఇంకా స్ట్రెంథెన్ చేయాల్సి. ఓకే, దాట్ ఐ థింక్ నౌ ఐ వాజ్ సీయింగ్ ఇన్ కోరుట్లా ఈజ్ ఎనీవే డూయింగ్ అబౌట్ 30-40 మోర్ వీ కెన్ ఇంక్రీజ్ అట్ గ్రౌండ్ లెవెల్. సో మీరు అలాంటి మొబిలైజేషన్ మంత్కి ప్లానింగ్ ఈడీడీస్కి కొంచెం ఎక్కడ ఏది డెలివరీ ప్లాన్ చెప్తే ఈ హై రిస్క్ మేనేజ్మెంట్ ఇంకా ఈజీ ఉంటుంది. సో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి లోడ్, అన్ని లోడ్ ఒక ఆసుపత్రి మీద పెట్టాలి. On contract or so many we get some plan because we are having class 4 and nurses, ANMs and nurses. We don't have vacancies. So మీకు existing space ఇంకా లేదు. For that target. But the more than 3 times this is I am working for that. 24 hours I am working. There is lot of I am facing lot of practical problems in coordination and unskilled, untrained staff, madam. 24 hours I have to work and entire responsibility is on my hands only. In that aspect I may scold them, but personally I don't have any personal grudge on them. Please madam, I request you madam, personally I am requesting you, only skilled and trained staff I need madam. And each and every case అర్ధరాత్రి కూడా నేను కేసు చేయాలంటే నాకు I want two assistants madam.
ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఏదో ఆఫీసర్ ఉంటాయి కదా డెసిగ్నేటెడ్, అది మా దగ్గర అంత స్ట్రాంగ్ సిస్టమ్ లేదు. సో అట్లీస్ట్ మన ఫీల్డ్ ఫెసిలిటీలో కనీసం ఎవరు అరెస్టులు, ఉద్యోగ నాయకులను వెంటనే మరి ఇది తెలంగాణ ప్రజలను అరెస్టులు రామ్ను జై తెలంగాణ. తెలంగాణ ఉద్యోగుల ఐకాస, తెలంగాణ ఉద్యోగుల ఐకాస, తెలంగాణ ఉద్యోగుల ఐకాస. జై తెలంగాణలను అరెస్టులు రామ్ను జై తెలంగాణ. తెలంగాణ ఉద్యోగుల ఐకాస, తెలంగాణ ఉద్యోగుల ఐకాస, తెలంగాణ ఉద్యోగుల ఐకాస. జై తెలంగాణ. ఐకాస పిలుపు మేరకు నిన్న సడక్ బంద్లో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్, కోదండరాంలను అప్రజాస్వామికంగా అరెస్టు చేసినందుకు మా తెలంగాణ ఉద్యోగ ఐకాస ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు మేము భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహిస్తున్నాం. మరి ఇది ఖండిస్తున్నాం. మరి ఇట్లా ఉద్యోగ నాయకులను మేము గతంలో కూడా మరి సకల జీవుల సమ్మెలో మా ప్రపంచానికే మా శక్తిని చాటినాం. అయినప్పటికీ తెలంగాణను పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టక మరి ఇంకా జాప్యం చేస్తున్నందుకు మేము పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా మరి తెలంగాణ ప్రజాప్రతినిధులు స్పందించండి. అప్పుడు ఇటీవల డిఎంకే మొన్న డిఎంకే నాయకులు మరి వేరే ఏది లంకలో ఉన్న తమిళుల కోసం వాళ్ళు రాజీనామాలకు సిద్ధపడ్డారు. కానీ మరి మీ తెలంగాణలో ఉన్న ప్రజల కోసం మీరు రాజీనామాలకు సిద్ధపడడం లేదు. మీరు వెంటనే స్పందించండి. తెలంగాణ కోసం త్యాగం చేయండి. అమరవీరుల త్యాగాల కోసం అయినా మీరు, వారి ఆత్మశాంతి కోసమైనా మీరు త్యాగాలు చేసి తెలంగాణను సిద్ధించాలని మేము తెలంగాణ ఉద్యోగుల ఐకాస పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఎక్కడున్నా సమావేశానికి వచ్చినటువంటి జిల్లా సోదరులకు, అలాగే మన జిల్లా అధ్యక్షుడు గుర్రాల మల్లికన్న గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి వాళ్ళ సత్తన్న గారికి, విస్తృత స్థాయి సమావేశానికి చేసినటువంటి కోశాధికారి, కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్ఛార్జి, సింగిల్ చైర్మన్ మరియు మండల అధ్యక్షులు, మిగతా మండల బంధువులందరికీ ఈ సందర్భంగా వాస్తవంగా మాట్లాడకంటే ముందు మరి 3 పర్యాయాలు పెట్టుకుంటే కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటూ, ఇకపోతే ఈరోజు మరి ఈ యొక్క మండల స్థాయి ఉద్దేశము బహుశా ఎన్నికలు కొద్ది రోజుల లోపలనే నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. మనం రోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. మరి దానికి అనుగుణంగా ఈసారి తప్పకుండా కూడా జగిత్యాల ప్రాంతంలో కూడా, జగిత్యాల మండలంతో పాటు మిగతా మండలాల్లో కూడా చాలామంది వందల సంఖ్యల, వేల సంఖ్యల ముద్రాలు ఉండి కూడా మరి ఇతరులకు మనం పగ్గాలు అప్పచెప్పి అధికారమైనటువంటి చట్టసభలో కూర్చుండాల్సినటువంటి మనము మనకంటే తక్కువ జనాభా ఉన్నటువంటి వ్యక్తులకు మనం మరి అధికారాన్ని ఇచ్చి మరి మనం అనేక రకాలుగా మనకున్నటువంటి అనేక సమస్యల మీద మనం కోల్పోతున్నాం. సమస్యల పరిష్కారం దిశగా మనం చాలా పోలేకపోతున్నాం, వాటిని అందుకోలేకపోతున్నాం. మరి మన జాతిలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ముద్రాలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా మనం చెట్ల పండి, గుట్టల పండి, పండ్లు పొలాలు, చేపలు అమ్ముకుంటూ మరి నిజంగా కూడా చాలా బీదరికము మరి ఈ యొక్క కుటుంబాలను వెళ్లదీసుకుంటున్నటువంటి ముద్రాలకు సరైన విధంగా మనము ప్రోత్సాహాన్ని కానీ మరి యొక్క అది రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చేటువంటి అనేకమైన సంక్షేమ పథకాలు కూడా అందలేకపోతూ ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం మరి యొక్క చట్టసభల్లో మనం లేకపోవడమే దానికి ప్రధాన కారణం. మరి మండలం లోపల మండలాధ్యక్షుడు ఉంటే, కనీసం ఉపాధ్యక్షుడు ఉంటే, ఓ జడ్పీటీసీ ఉంటే తప్పకుండా మండలం లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి మనం ముద్రాల జాతికి సంబంధించిన సమస్యల మీద నిలదీసే అవకాశం కానీ, అభ్యర్థించే అవకాశం కానీ, వాటిని వారికి మరి చేరవేసే విధంగా కూడా అవకాశం వస్తుంది.
చట్టసభలతో మనకేం పని అని చెప్పి అనుకోవద్దు ఎప్పుడు కూడా. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఒక ముఖ్యమైనటువంటి నేతలు మీరు ఇక్కడికి వచ్చారు. పెద్ద బహిరంగ సభ కాకపోయినా ముఖ్యమైనటువంటి క్రియాశీలమైనటువంటి వ్యక్తులు వచ్చారు కాబట్టి మీ అందరూ ఒక్కొక్క విలేజ్ కానీ 2 విలేజ్లు 3 విలేజ్లను మరి ప్రభావితం చేసేటువంటి మరి ఎడ్యుకేటెడ్స్ వచ్చేది మరి నిజంగా కూడా నాకు చాలా సంతోషం. మరి చాలా రోజులు కొద్దిగా గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మన అంతకుముందు కూడా జీవన్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మంచి నియోజకవర్గ మీటింగ్ మరి గంగాధర్ గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత మండల స్థాయి మీటింగ్ కూడా ఇంతకుముందు కూడా కొన్ని ఒకటి జరుపుకున్నారు, నన్ను కూడా పిలిచారు. కానీ నేను వాస్తవంగా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా ఇప్పటికైనా మరి స్థానిక సంస్థలు అనేటి మనకు మన జీవన విధానానికి మన జాతి విధానానికి మనకున్న సమస్యలకు ముడిపడి ఉన్నటువంటి ఒక పరిస్థితులు. అదే పార్టీలో ఉన్నాం, తెలుగుదేశంలో, కాంగ్రెస్లో ఉన్నాం, బీజేపీలో ఉన్నాం, అన్ని పార్టీలో ఉన్నాం. కానీ ఎక్కడ పోతుంది అంటే మన వాళ్ళకు టికెట్ వస్తే ఓడిపోయిన సందర్భం అంటూ లేదు. వాస్తవం మనకు గతంలో జడ్పీటీసీగా నేను చేసినప్పుడు కానీ, మొన్న మా శ్రీమతి జడ్పీటీసీగా చేసినప్పుడు కానీ, మరి సిరిసిల్ల జడ్పీటీసీ కానీ, బెజెంకి జడ్పీటీసీ కానీ, మరి అదేవిధంగా మరి ఒక బలోపేతమైనటువంటి వ్యక్తి మీద ఒక ఈటల రాజేందర్ మన మత్స్యకార్మికుడి కుటుంబంలో ముదిరాజు కుటుంబంలో పుట్టినటువంటి మరి ఒక పేదరికంలో పుట్టినటువంటి ఈటల రాజేందర్ గారు కూడా ఇలా 3 సార్లు 3 పర్యాలుగా మన కమలాపూర్ నియోజకవర్గం, హుజరాబాద్ నియోజకవర్గానికి మరి అక్కడ శాసనసభ్యులుగా మరి వారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అంటే మన వాళ్ళకు టికెట్ వస్తే ఓడిపోయేటువంటి పరిస్థితి లేదు. కానీ టికెట్ కొరకు ప్రయత్నం చేయడమే మనం చేయకపోవడమే మనం చేసే లోపం. ఈ లోపాన్ని పక్కకు పెట్టాలి. నాకు టికెట్ కాదని చెప్పి 10 మంది 100 కుటుంబాలున్న ముదిరాజు 10 కుటుంబాలున్న ఇతరులకు ఈ బడుగు బలహీన వర్గాల లోపల మనతో పాటు అనేకమైనటువంటి కులాలు. ఈ కులాల లోపల 100 గ్రామాలు ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉంటాయి. ఒక 10 కుటుంబాలు ఉన్నటువంటి వ్యక్తి మనం సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకొరకంటే మనం టికెట్లు అడిగేటువంటి స్థాయిలో ఉన్నామా లేమో అని అనుకుంటలేం. కానీ ఎదుటివాడు మనకంటే గొప్పవాడు కాదు. వరకు ఇక్కడ ఉన్నట్టు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీల లోపల వాళ్ళు టికెట్లు ఆశించే విధంగా, టికెట్ రాకుంటే కొట్లాడైనా కూడా టికెట్ తీసుకునేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మనం ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేక అందరూ ఏ పార్టీలు అయితే ఉన్నారు, ఎంపీటీసీ టికెటే కానీ, సర్పంచ్ కొరకే కానీ, జడ్పీటీసీ టికెటే కానీ తప్పకుండా అడగాలి. అడిగిన తర్వాత ఓడిపోయినా పర్వాలేదు, నేటి ఓటమే రేపటి గెలుపు కొరకు అది నాంది అవుతుంది. మనం ఒక్కసారి ఏదైతే ఓడిపోయిన తర్వాత మనకు ఓటు బ్యాంక్ అనేది పెరుగుతుంది. మనకంటూ కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతుంది, మనకంటూ ఒక స్థానం కల్పిస్తుంది. మనకు ఓట్లేసిన వాళ్ళు అయ్యో నేను గంగాధర్ గారికి ఓటేసిన పాపం గెలవపాయ, నేను పలానా మల్లేశం గారికి ఓటేసిన గెలవపాయ అని చెప్పి ఒక సానుభూతి వచ్చేస్తుంది. అలా గుర్తుంటుంది ఎప్పటికుంటుంది. ఆ రకంగా ఆలోచించినట్టు అయిందంటే తప్పకుండా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మండలాధ్యక్షులుగా, జడ్పీటీసీలుగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బలోపేతమైన తర్వాతనే ఇవాళ చూడండి మీరు స్థానిక సంస్థలు ఎక్కడైతే బలోపేతమైందో ఏ కులం వాళ్ళైతే మనం దీన్ని కులాల వారిగా ఇతర కులాలను విమర్శించడం కాదు. కానీ ఈ బడుగు బలహీన వర్గాల లోపల కూడా బీసీలలో కూడా ఏ కులానికి సంబంధించినటువంటి మరి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎక్కువ అవుతున్నారో వాళ్ళే శాసనసభ్యులు కాగలుగుతూ ఉన్నారు. సంస్థల లోపల ఈ జడ్పీల మండలంలో మరి ఊహించాలంత సర్పంచులు గెలవాలి, ఎంపీటీసీలు గెలవాలి, మండలాధ్యక్షులు గెలవాలి, కనీసం అద్దాలు పెట్టుకుని అందరికీ నమస్కారం. అయితే ఈ అడ్లగట్ట గంగాధర చారిటబుల్ ట్రస్ట్ కాబట్టి ఇంకా 10 మందికి 100 మందికి ఈ కార్యక్రమాన్ని నేర్పి గణితం లోపల నైపుణ్యవంతుల్ని చేసి వాళ్ళని స్వయం ఉపాధి ఈ వేసవి కాలంలో స్వయం ఉపాధి పొందడానికి కొరకు ఈ కార్యక్రమాన్ని మన గౌరవనీయులు ఆర్డీఓ గారు తర్వాత ఇతర పెద్దల యొక్క ప్రోత్సాహం వల్ల సహకారం వల్ల నేను 200 యువకులకు స్వచ్ఛందంగా ఉచితంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి గణిత నైపుణ్యం పెంచుకోవడానికి స్వయం ఉపాధి కొరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది సార్. మన జిల్లాలోని
57 మండలాల నుండి 1189 గ్రామాలకి అందే విధంగా కార్యాచరణ ప్రణాళికలు ఇచ్చేస్తాము. అంటే స్వయం ఉపాధి కింద వాళ్ళు ప్రతి చోట వెళ్ళి ఇది చేసుకునే అవకాశం ఉంటుంది సార్. ముఖ్యంగా ఈ శిక్షణ ద్వారా 4 రోజుల శిక్షణ ద్వారా యువతి యువకుల లోపల గణితం అంటే భయం పోతుంది. పోటీ పరీక్షలకు ఇది చాలా పెద్ద ఉపకరణ అవుతుంది. పోటీ పరీక్షల లోపల మంచి నైపుణ్యాన్ని సాధించవచ్చు. అదేవిధంగా ఈ అబాకస్ శిక్షకులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ అబాకస్ శిక్షణ అనేది స్వయం ఉపాధికి ఒక మంచి మెట్టు అవుతుంది. ఇదే విధంగా ఈ అబాకస్ శిక్షణ ద్వారా నేర్చుకున్న వాళ్ళ లోపల నేర్పే వాళ్ళ లోపల ఈ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అనే సృజనాత్మకత నైపుణ్యాలు ఇందులో పెరుగుతాయి సార్. ఈ శిక్షణ టోటల్ ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి అభివృద్ధికి దోహదపడుతుంది. ఇటువంటి ఈ శిక్షణ కార్యక్రమాన్ని మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఇచ్చేస్తున్నాను సార్. 4 days కంప్లీట్ యువతి యువకులందరికీ ఉచితమైన శిక్షణ, ఎటువంటి ఫీజు లేకుండా రిఫ్రెష్మెంట్ కూడా ఇచ్చేస్తున్నాం. జిల్లాలోని అందరూ కూడా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఉదయం 6 గంటలకు బయలుదేరిన జమ్మికుంట లాంటి దూర ప్రాంతంలో అయినా సరే 1 గంట వరకు ఇక్కడ రావచ్చు. మళ్ళీ 6 o'clock ఇక్కడ నుంచి బయలుదేరిన మళ్ళీ 9 గంటల వరకు వాళ్ళ ఇంటికి చేరుకోవచ్చు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. సార్ ఉపాధ్యాయ సంఘాన్ని తర్వాత ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాము. మీ లోపల అంటే దీనికి ఒక బేసిక్ రూల్, కొన్ని కండిషన్స్ పెట్టాము సార్. యాన్యువల్ ఇన్కమ్ ఒకటి డిసైడ్ చేస్తున్నాము. తర్వాత ఈ ట్రైనింగ్కి వచ్చే వాళ్ళు ఇంటర్మీడియట్లో కంపల్సరీ మ్యాథమెటిక్స్ అయి ఉండాలి, లేదా కామర్స్ గ్రాడ్యుయేట్ అన్న అయి ఉండాలి, డిగ్రీ పూర్తి అయి ఉండాలి. యాన్యువల్ ఫీ అట్లగట్ట గంగాధర్ గారు ఎందుకంటే అబాకస్ గంగాధర్ గారు అంటేనే చాలా మందికి పరిచయం. వీరు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి, అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి, అదేవిధంగా కేజీబీ విద్యార్థులకి జిల్లా వ్యాప్తంగా అత్యద్భుతంగా శిక్షణ గావించి వాళ్ళని గణితం అంటే భయం పోయి ఈ రోజులలో ఎక్కడ చూసినా కానీ పిల్లల్ని ఈ అర్థమెటిక్ క్యాల్కులేషన్స్లో డిమాస్ అంటే డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్, ఏ ఫర్ ఎడిషన్, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్, వీటన్నిటిలో వాళ్ళు సుశిక్షితులైనటువంటి సైనికుల్లాగా చాలా వేగంగా ఆ యొక్క సమాధానం చెప్పడం మీరు కూడా గమనించి ఉంటారు చాలా కార్యక్రమాల్లో. దానికి మూల కారణం మన అబాకస్ గంగాధర్ గారు అని చెప్పక తప్పదు. ముఖ్యంగా అటువంటి పేద విద్యార్థుల్ని ఒక దిశలో ఈ గణితం అంటే భయం పోయే విధంగా వాటిపై ఆసక్తి కలిగే విధంగా ప్రేరేపించినటువంటి వ్యక్తిగా గంగాధర్ గారు ఈరోజు కొత్త అడుగు వేస్తున్నారు. అదేంటంటే నిరుద్యోగ యువతి యువకులకి శిక్షణా కార్యక్రమం. మాస్టర్ ట్రైనర్స్గా వాళ్ళని మొదటి లెవెల్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక ఉపాధి లాగా, ఎందుకంటే దీనికి చాలా డిమాండ్ ఉంది. మీరు కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కడైనా చూడండి, వాళ్ళు చాలా వేలాది రూపాయలు ఇచ్చి ఇది మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా మినిమం 10,000 నుంచి 20,000 మీ యొక్క వర్త్ను బట్టి బాగా చెప్పగలిగితే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఇది ఒక ఎడిషనల్ స్కిల్ లాగా చిల్డ్రన్కి మంచి ఒక ఎడిషనల్ టూల్ లాగా ఉపయోగపడే విధంగా ఉన్నదాన్ని ఆ టీచర్స్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగ యువకులకి ఇది వరం లాంటిది. ముఖ్యంగా గంగాధర్ గారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి చాలా మంచి కార్యక్రమంతో వీరు స్టార్ట్ చేస్తున్నారు. ఇది మనకి 29, 30, 31, 1, 2 తారీఖులలో జరగనుంది. దీంట్లో 1 గంట నుంచి 6 గంటల వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మధ్యలో టీ స్నాక్స్ కూడా అన్ని ఉచితమే, ఎక్కడ కూడా ఫీజు నయా పైసా కూడా స్వీకరించేది లేదని చెప్పడం అనేది గమనార్హం. తర్వాత వాళ్ళకి మెటీరియల్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీకు ఏదో ట్రైనింగ్ ఇచ్చి పంపించడం కాబట్టి ఉచితంగా మెటీరియల్ కూడా అబాకస్ బుక్స్ మరియు మాడ్యూల్స్ అన్ని కూడా మీకు ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులు యూజ్ చేసుకోవాలి. జిల్లా మొత్తం, దీనికి పరిధి అంటూ లేదు, జిల్లా మొత్తం. వారి ఆలోచన ఏంటంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉంటే బాగుంటుంది అనేది వారి ఆలోచన. గణితం ఉంటే కొద్దిగా ఆ పరంగా స్కిల్స్, అదనపు స్కిల్స్ అనేది డిగ్రీ అయిపోయి డిగ్రీలో BA BCom ఏం చేసినా కానీ ఇంటర్లో మ్యాథ్స్ కానీ కామర్స్ కానీ ఉన్నట్లయితే దాని మీద ఇంకొద్దిగా పట్టు సాధించే అవకాశం ఉందని ఈ ఫస్ట్ లెవెల్లో ఈ 200 మందిలో పికప్ చేసుకుని మంచి మెరిటోరియస్ని సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఇవన్నీ చేయడానికి కూడా ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటారని గంగాధర్ గారు చెప్పారు. కాబట్టి వీరికి డివిజనల్ అధికారిగా పూర్తి స్థాయిలో చారిటబుల్ ట్రస్ట్ నడవడానికి, అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా విజయవంతం కావడానికి మనసారా వారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డెఫినెట్గా ఈ కార్యక్రమం సక్సెస్ చేసే విధంగా మొత్తం అందరూ సహకరించాలని చెప్పేసి యువకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఒకవేళ అప్లికేషన్లు విరివిగా వచ్చినట్లయితే దీని సంఖ్యను పెంచే ఉద్దేశం కూడా గంగాధర్ గారు చూస్తారు. ఒక 200 సీట్లు అనుకుంటున్నాం. అనూహ్యంగా ఇంకా ఎక్కువ వస్తే డెఫినెట్గా దాన్ని పెంచి కూడా ఇంకా కొన్ని సీట్లు పెట్టి కూడా వాళ్ళకు కూడా తీసుకుని ఎవరిని నిరుత్సాహపడకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగ యువకులు దీన్ని కూడా ఒక శిక్షణా శిబిరంగా వినియోగించుకోవాలని, మీకు ఒక అడిషనల్ స్కిల్గా యూజ్ చేసుకోవాలని సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం.
చెప్పు ఇప్పుడు అక్కడ వృషముఖము మతంగము మాల్యవంతము హేమకూటము ఇవన్నీ పర్వతాల మధ్యలో అందుకని అక్కడ రామ లక్ష్మణ సీతతో పాటు సుగ్రీవుడు 22 అడుగులు వెడల్పు 14 అడుగులు ఎత్తు ఒకటే శిలలో కోదండరామస్వామి తుంగభద్ర ఉత్తర వాహిని అక్కడ అమ్మవారు ప్రతి సంవత్సరం రాములవారి పాదాలను కడిగిపోతుంది. ఒకటి రాముల వారితో పాటు సుగ్రీవుడు. ఎప్పుడైనా కానీ మా దగ్గర మాల్యవంత పర్వతంలో వారు చాతుర్మాసం చేసిన స్థలం అది. రాముల వారు రామ లక్ష్మణ సీత వేరేగా కూర్చుంటారు. రెండవది కిష్కిందాలో ఆంజనేయ స్వామి ఆభరణాలు అమ్మవారికి ఇస్తుంటాడు. ఆ మూర్తి అక్కడ ఉంది. ఇది రెండో ప్రమాణం. మూడవది వాలి సుగ్రీవుడు అంటే ఇప్పుడు కలియుగంలో కొంత కోతులు కొండముచ్చులు ఎక్కడ వదలుండరు. మా దగ్గర వందల సంఖ్యలో ఉంటారు కొట్లాడుకొని. ఈ 3 ప్రమాణాలు మనకి ప్రత్యక్షంగా రాముల వారు వచ్చారనడానికి ఉత్తర భారత నుంచి ఇప్పటికీ వేలాది సంఖ్యలో కిష్కిందానే వస్తారు. నది గడి పక్కన పంపా సరోవరము, నది గడి పక్కన విరూపాక్ష స్వామి. రండి ఒకసారి చూద్దరు కానీ మీ కులదైవం మూలస్థానం ఆంజనేయ స్వామి ఒక పర్వతం ఉంది, అంజనాది పర్వతం అని. అక్కడ ఆంజనేయ స్వామి పుట్టేవి చెప్తున్నారు కానీ ఆంజనేయ స్వామి పుట్టింది గోకర్ణం తర్వాత సముద్రం తర్వాత అక్కడ క్షేత్రంలో. ఇది కార్యక్షేత్రం అనేది. ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు వాలి సుగ్రీవుడి యొక్క ఆస్థానంలో ఆయన మంత్రిగా ఉంటాడు. ఇప్పటికీ ఉన్నాయి, పర్వతాల్లాగానే ఉంటాయి. सह कुटुंबानां सर्वेषां भक्तानां सशिष्यानां सह कुटुंबानां नाना गोत्रोद्भवस्य नानाने वयस्य सह कुटुंबस्य सपुत्रकस्य तरंग विद्यारण्य पादुका पूजां करिष्ये ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः. ఆ అనుష్ఠానం మనం చేయటం లేదు కాబట్టి చేస్తున్నా చాలా అల్పమాత్రంగా చేస్తున్న కారణంగా ఈనాడు సమాజంలో అనేకమైనటువంటి అరాచకత్వాలనండి, ఇంకేమనండి, సాంస్కృతికమైనటువంటి కాలుష్యం అనండి పెరిగిపోతున్నది. అందుకని మొట్టమొదటిది 4 వేళ్ళు ఏవైతున్నాయో మనకి 4 వేళ్ళు 4 ధర్మాలు సూచిస్తున్నాయి. 4 ఎవ్వరూ తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అందరూ కూడా సమాజంలో కలిసి ఉండేవాళ్ళు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని మనకి గీతలో చెప్పినట్టుగా స్పష్టంగా కారణం వల్ల బ్రాహ్మణ శిక్షకుడు శూద్రుడు సేవకుడు. ఎట్లా ఎవరికైనా దారి చూపించాలంటే ఏ వేళతో చూపిస్తారు మీరు? మొత్తం సమాజానికి శిక్షణను ఇవ్వాల్సినటువంటిది, జ్ఞానాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత బ్రాహ్మణుడిది. 2 వేలు చూడండి, అన్ని వేళ్ల కంటే పెద్దగా ఉంటుంది. క్షత్రియులు సమాజాన్ని మొత్తం రక్షణ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. దీనికి ఏమంటారు? 3వ వేలకి ఉంగరం వేలు అంటారు. సమాజం మొత్తానికి వ్యవసాయం చేయడము, వ్యాపారం చేయడము, సమాజాన్ని పోషణ చేయడం అనేది వైశ్యుల యొక్క ధర్మం. సమాజం యొక్క సేవ చేయడం మొత్తం కూడా సూర్యుడి ధర్మం. ఇట్లా నలుగురు కూడా కలిసి సమాజాన్ని ఒక్కటిగా ముందుకు తీసుకుని వెళ్ళి భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపినటువంటి చరిత్ర మనది. అంత గొప్ప సంస్కృతిని మనము, అంత గొప్ప విశాలమైనటువంటి దేశం మనమంతా క్రమక్రమంగా విడిచిపెట్టుకుంటున్నామంటే మన ధర్మాలు మనం చేయటం లేదు. ఎంతమందికి
సకాలంలో ఉపనయనం చేశారు? మీరే ఆలోచించుకోండి. ఉపనయనమైన వాళ్ళు ఎంతమంది సంధ్యావందనం చేస్తున్నారు? త్రికాల సంధ్యావందనం. పోనీ ఆఫీసుకి వెళ్తున్నాం, ద్వికాల సంధ్యావందనం 2 కాలాల్లో కనీసం ఒక్క పూట అయినా సరే సంధ్యావందనం చేస్తున్నామా? ఈ యొక్క ఉపనయనంకి విశేషం ఏమిటి? మొత్తం భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా విజ్ఞానంతో కూడుకున్నాయి. మొన్న కూడా గణపతి దేవాలయ కార్యక్రమాలు 2 రోజులు అవే చెప్పాం విషయాలు. ఏది కూడా మూఢనమ్మకం కాదు. ప్రతి ఒక్క ఆచారము సంప్రదాయం వెనక 4 శక్తులు లభిస్తాయి మనకి. శారీరక శక్తి లభిస్తుంది, మానసిక శక్తి లభిస్తుంది, ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది, దీంతో పాటు బుద్ధి శక్తి కూడా వికసిస్తుంది. కానీ కళ్ళకు కనపడం. ఎందుకు 8వ సంవత్సరంలో చేయాలి? అష్టమ గర్భ ఎందుకు చేయాలి ఉపనయనం? దీనికి వైజ్ఞానికంగా 2 మెదడులు మనకి, కుడి మెదడు ఎడమ మెదడు అని 2 భాగాలు ఉంటాయి. వెనకది స్మరణ కేంద్రం, మెడ్యులా ఆబ్లాంగేటా. ఈ 3 భాగాలు చాలా ముఖ్యమైనటువంటివి. శిశువు జన్మించిన తర్వాత 7 సంవత్సరాల వరకు కుడి మెదడు మాత్రమే పనిచేస్తుంటుంది, ఎడమ మెదడు పనిచేయదు. ఈ అడగడానికి దానికి ఆలోచన కుట్టదు, అన్ని ఒప్పేసుకుంటుంది. ఎప్పుడైతే 7 సంవత్సరాల కడుపులో బయట 1 సంవత్సరం లోపల 8వ సంవత్సరప్పటికి ఎడమ మెదడు పనిచేస్తుంది. ఈ ఎడమ మెదడుకి అందుకని అక్కడ ఈ 2 మెదడులని సమన్వయం చేసేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. అక్కడే ఉపనయనము. ఈ 2 యొక్క బాహ్య నేత్రాలకి ఇంకొక నేత్రాలు ఉన్నప్పటికీ మా కార్యక్రమాలలో పాల్గొన్నప్పటికీ మాకు అధికారం లేదు. తల్లి మొదటి గురువు, 2వ గురువు తండ్రి. ఆయన గాయత్రి మంత్రోపదేశం ద్వారా 3వ నేత్రాన్ని ఇస్తాడు ఆయన. ఆ యొక్క నేత్రం ద్వారా తనను తాను తెలుసుకుంటున్న విషయాలన్నీ కూడా. అందుకని 8వ సంవత్సరానికి అష్టమ గర్భే పుండరీకాక్షం బాహ్యాభ్యంతర శుచి, బాహ్య శుచి, అంతర శుచి అంటున్నారు. ఈ యొక్క భౌతికమైన శరీరము పంచమహాభూతాలు తయారు శరీరాన్ని ఎట్లా శుద్ధి చేయాలండి? సెంటు పూసుకుంటే శుభ్రమవుతుందా? టిష్యూ పేపర్ తుడుచుకుంటే శుభ్రమవుతుందా? ఈ యొక్క పంచమహాభూతాల శరీరాన్ని పంచమహాభూతాలతోటే శుద్ధి చేయాలి. ఈ పంచమహాభూతాల్లో మనం పట్టుకోదగ్గది కేవలము జలం మాత్రమే. భూమిని పట్టుకోలేం, అగ్నిని పట్టుకోలేం, వాయువుని పట్టుకోలేం, ఆకాశాన్ని పట్టుకోలేం. ఆ జలంతో మనము శుద్ధి చేసుకుంటాం. అపవిత్రో పవిత్రో అని బాహ్య శుచి. కానీ చెప్పే మంత్రంలో ఏముంది? అంతర శుచి అని కూడా ఉంది. ఎట్లా అంతర శుచి? కేశవ, నారాయణ, మాధవ, దీంతో అంతర శుచి. ఇది మొదటిది. రెండవది సంకల్పం, ప్రాణాయామం. ప్రాణాయామం ఏమిటి? మనస్సుకి చాలా మంచిమైన ఉదాహరణలు ఇచ్చారు. మరకటస్య సురాపానం. ఎటువంటి కోతి? పిచ్చి కోతి, కళ్ళు తాగిన కోతి, తేలు కుట్టిన కోతి, నిప్పు తొక్కిన కోతి ఇంకెట్లుంటుందండి అది? కోతి, పిచ్చి కోతి, కళ్ళు తాగిన కోతి, తేలు కుట్టిన కోతి, నిప్పు తొక్కిన కోతి ఉంటుందా అది ఎక్కడైనా? మరి అటువంటి యొక్క మనసుని ఎట్లా మనము కార్యంలో ఒక దగ్గర ఉంచడం? ఇక్కడ కూడా తిరుగుతుంటుంది మనసు శరీరం ఒక దగ్గర లేకపోతే ఇదే యోగం. శరీరాన్ని మనసుని కలిపి చేయించడమే యోగం. అని రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. వాయువుకి ఈ 2 జితగత్తలంట. వాయువుని పట్టుకుంటే చాలు మనసు స్థిరమవుతుంది. స్థిరం లేకపోతే ఏమవుతుంది? చాలా మంది తల్లులకు అనుభవం. ఇంట్లో పొద్దున లేచి పాలు పెట్టింటారు, పొయ్యి మీద టీవీ మీద మనసు ఉంటుంది. పాలు పొంగిపోయి చల్లిపోయి గ్యాస్ వాసన బయట కూర్చున్న వాళ్ళ పతిదేవులకు వాసన వస్తుంది. ఏమే వాసన వస్తుందంటే అప్పుడు చూసుకుంటారు ఏముంది అక్కడ, సున్నా అంతా పాలు కింద పోయినాయి. చాలాసార్లు అనుభవం ఏంటుంది. ఉదాహరణ చెప్పేటువంటి చాలా. ఈ శ్వాస ద్వారా మనసుని కొద్దిసేపు అయినా నిలకడగా ఉంచవచ్చు. మొత్తం పడుకోవడం కష్టం అండి. మనసు అంటే మాటలా మునులకే లొంగలా, మనసు మీకు లొంగురా యోగం అభ్యసించరా అని చెప్పి మనకి తత్వాలు చెప్పారు.
అట్లా ప్రాణాయామంలో గాలి పీల్చుకోవడం చాలామంది చూస్తుంటా, నాసికాగ్రే అంగుల్యం అంటారు, అంతే సంపీడ్యం అని పోయింది. అది గాలి పీల్చుకోవడము, నిలపడము, విడిచిపెట్టడం. ప్రాణాపాన ఉదాత, ప్రాణాయామ ఉదాత. ఇది ప్రాణాయామం తీసుకోవడము, నిలపడం, రేచకము, పూరకం, కుంభకం చేసే ప్రాణాయామం. అట్లా రెండవది ప్రాణాయామం. రోజు కనుక 5 నిమిషాలు ప్రాణాయామం చేసుకుంటే, నిలిపేది వద్దండి, కుంభకం వద్దు, రేచకం, పూరకం చేసుకోండి, మీకు లో బీపీ సమానం అవుతుంది, హై బీపీ సమానం అయిపోతుంది, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి నార్మల్కి వస్తుంది గ్యారంటీ. ఇది రెండవది. మూడవది సంకల్పం. భారద్వాజ గోత్రము, రామకృష్ణ ఎంతమంది లేరండి ప్రపంచంలో? లేదా వేరే ఏదైనా గోత్రం ఒక పేరు, కానీ మనం ఎక్కడైతే మనం ఉంటున్నామో ఆ స్థలంలో ఎంతమంది ఉంటారండి? ఆ పేరు వాళ్ళు, ఆ యొక్క గోత్రం వాళ్ళు, వాళ్ళే. మన లేఖలు రాస్తారు, పత్రాలు రాస్తారు ఆఫీసర్కి, దాంట్లో ఏముంటుంది పైన ఎవరికి రాస్తున్నాం, వారి అడ్రస్ రాస్తాం, అధికారి పేరు, అడ్రస్. మధ్యలో ఏం కావాలి మనకి, ఇల్లు కట్టుకుంటున్నాం అండి, మాకు అనుమతి ఇవ్వండి, లేదా నీళ్ళది కనెక్షన్ ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి, ఏదో రాస్తాం మధ్యలో మనకు కావాల్సిన కోరికలు. కింద ఎవరు రాస్తున్నాం, ఇదే పని మనము ఆ భగవంతుడు చెప్పుకోవడం సంకల్పం అంటే. మేము ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాం, నాకేం కావాలి, ఇదే సంకల్పం. తిథివార నక్షత్రాలు చెప్పుకొని ఏ యుగంలో ఉన్నాం, మేరు పర్వతానికి ఎక్కడున్నాం, గోదావరికి ఎక్కడున్నాం, జగిత్యాల ఇక్కడ మొత్తం అడ్రస్, పక్కా అడ్రస్ చెప్పుకోవడము, నాకు ఏం కావాలి చెప్పుకోవడం భగవంతుడికి, ఇదే సంకల్పం. నాలుగవది అర్ఘ్యప్రదానం. సూర్యుడి కిరణాలు ఎవరి శరీరం మీద పడవో వాళ్ళకి చర్మ వ్యాధులు వస్తాయి, ఎముకలు బలహీనమైపోతాయి. అందుకని మనకి ఏం చెప్పారు, పొద్దున్నే అర్ఘ్యం ఇవ్వమన్నారు. ఇది ఒక పెద్ద విజ్ఞానం. ప్రకృతి చికిత్సలో సూర్యకాంతి చికిత్స చాలా గొప్ప విజ్ఞానం. సూర్యుడి రంగులో 7 రంగులు వస్తాయి మనకి. వాన వచ్చినప్పుడు ఎండ వచ్చినా, ఎండ ఉన్నప్పుడు వాన వచ్చినా ఆకాశంలో మనకి ఇంద్రధనుస్సు వస్తుంది. అంటే ఆ తెల్ల కిరణాలు 7 రంగులుగా విభజింపబడతాయి. కొన్ని రోగాలకి కొన్ని రంగులు ఉపయోగం అని చెప్పి మన వాళ్ళు ఎప్పుడో నిర్ణయం చేశారు. నీలి రంగు ఉన్నది, ఈ యొక్క శ్వాస సంబంధించిన రోగాలు దూరం చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, నీలి రంగున సీసాల లోపల తినే పదార్థాన్ని పెట్టి 8 గంటలు తీక్ష్ణమైన సూర్యకిరణాలు పెట్టేస్తారు. ఆ పదార్థాన్ని ఇస్తుంటే ఆ రోగం పోతుంది. ఇట్లా అన్ని రంగులు ఉన్నాయి. కానీ మనకి విజ్ఞానంగా ఏం పెట్టారు, పొద్దున్న లేచిన అర్ఘ్యమీ నాయన, ఒక్కొక్క నీటి చుక్క నీకు లోంచి ఆ యొక్క కిరణాలు నీ శరీరంలో ప్రవేశించినప్పుడు రోగాలు ఏమైనా ఉంటాయి పోతాయి, ముందు రోగాలు రాకుండా ఉంటాయని చెప్పి అర్ఘ్యమని చెప్పారు సూర్యుడికి. ఐదవది గాయత్రి జపం. మన మెదడు లోపల బ్రహ్మ సృష్టి చేసినప్పుడు చాలా పెద్ద మెమరీని పెట్టాడు. ఇగో వీళ్ళ మెమరీలు ఉంటాయి చిన్న చిన్నవి, 8 GB 10 GB 20 GB. కంప్యూటర్ అనేది పెద్ద జీబీ ఎంత ఉంటుందండి? ఇప్పుడు ఈరోజు మేము చదువుతున్నప్పుడు దాదాపు 30 సంవత్సరాల కిందట ఇగో ఈ మఠం అంత ఉండేదేమో మా కంప్యూటర్ అప్పుడు, పెద్దది, మెయిన్ ఫ్రేమ్స్ అనేవాళ్ళు. 35 సంవత్సరాల లోపల కేవలం వాళ్ళు 3 TB మాత్రం తయారు చేయగలిగారు. అంటే 3000 GB కెపాసిటీ మాత్రం తయారు చేయగలిగారు మెమరీ. కానీ బ్రహ్మదేవుడు మనకి సృష్టి చేసినప్పుడే అందరి మెదడు లోపల 20,000 GB కెపాసిటీ పెట్టాడు ఇక్కడ మెమరీ, 20,000 GB. ఇంత పెద్ద మెమరీని మనము ఉపయోగించటంలే, ఖాళీగా ఉంది. కొంతమంది చూస్తుంటాను, ఎప్పుడైనా ఫోటోలు వేసేయండి స్వామిజీ అంటారు, మెమరీ తీసేమంటే తీస్తే అంటే ఏముండాలి, ఖాళీ ఉంటాయి. అంటే దానికి ఎట్లా ఉపయోగించాలో కూడా తెలియదు చాలామందికి. అట్లా మనం కూడా అంతే. దాన్ని కనుక చురుకుదనం చేయాలంటే గాయత్రి మంత్రము మహత్తరమైనటువంటిది. ఇట్లా 5 అంశాలు. ఎవరికైతే సమయం లేదు అనుకుంటారో మొదలుపెట్టండి, తర్వాత చూసుకోండి మీ శక్తి ఎంత పెరుగుతుంది. మొట్టమొదటి తండ్రి, తర్వాత చేసిన వాళ్ళకి కూర్చోబెట్టండి. తల్లి ఏం చేయాలి అన్ని తయారు చేసి పెట్టండి. తల్లి వాడి మడి వస్త్రము, అర్ఘ్యపాత్ర, ఆచమన పాత్ర ఎందుకు చేయడు? ఇట్లా తల్లి ప్రేరణ ఇవ్వాలి, సంస్కారాన్ని ఇవ్వాలి. అప్పుడు తప్పకుండా ఆ యొక్క గృహంలాగా ఉంటుంది, లేకపోతే ఇల్లు అవుతుంది. ఇంటికి గృహానికి తేడా ఉంది తెలుసా? ఇంటిని
ఇంగ్లీష్లో హౌస్ అంటారు, గృహాన్ని ఇంగ్లీష్లో హోమ్ అంటారు. మీరు కొత్తగా భవనం కట్టుకుంటారు, దానికి ఏమని పేరు పెడతారు, ఏమని ఆహ్వానం పంపుతారు? నూతన ఇల్లు ప్రవేశం పెడతారా? ఎందుకంటే ఇల్లుని పెట్టవచ్చు కదా, తప్పేముంది? గృహంలాగా ఎప్పటి వరకు ఉంటుందంటే 3 రాత్రులు నిద్ర చేస్తారు అక్కడ కదండి. అయిన తర్వాత అప్పటి వరకు గృహంలాగా ఉంటుంది, అది కాగా ఇల్లుగా మారుతుంది. ఇల్లు అంటే ఇటుకలు రాళ్ళు సిమెంట్తో కట్టుకున్న ఇల్లు అవుతుంది, హృదయాలతో కట్టుకున్నది గృహం అవుతుంది. మీ ఇష్టం. మరి మీరు కట్టుకున్న దాన్ని గృహంగా మార్చుకుంటారా, ఇల్లుగా ఉంచుకుంటారా, మీ ఇష్టం. చేయండి, చూసుకోండి ఎంత శాంతం ఉంటుందో. ఒక పూట తిన్నా 2 పూట తిన్నా లేకున్నా కానీ శాంతం ఉంటుంది. లేకుంటే బంగ్లాలు కట్టుకున్నా ఏమున్నా కానీ శాంతం ఉంటుంది. శాంతి అనేది బజార్లో దొరికే వస్తువు కాదు, కేవలం నాకు సాధన మాత్రమే. ఇప్పటికి పల్లెటూరులో పోయి చూడండి ఏముంటే, ఈరోజు వెళ్ళొచ్చాను అక్కడికి, బెల్లంపల్లి నెన్నెల అనే గ్రామంలో ఇంటింటికి వెళ్ళి దీపం పెట్టొచ్చా. ఒక 1000 మంది చేరారు అక్కడ కార్యక్రమానికి, హిందూ శక్తి సమ్మేళనానికి. ఇట్లనే పాపం వెళ్ళి మొత్తం మంచిగా ఇంట్లో పేడ తాలికి దేవుడు, చిన్న దేవుడు దీపం పెట్టుకున్నారు. ఎంత పెద్దగా ఉండదు, మన దగ్గర చూస్తాము కొన్ని ఇళ్లలో ఆ సింకు కిందనే దేవుడు పెట్టుంటారు. దాని కిందనే ఎంత శుభ్రంగా పెడితే అంత మనకి శక్తి పెంచుతాడు ఆయన ఏమి తీసుకోబడు. ఇంత ఇవ్వండి 10 రెట్లు ఇస్తాడు. అట్లా మనకి మన శాస్త్రం చాలా విశేషమైనటువంటిది, మన ధర్మము చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క భారతదేశంలో హిందువుగా జన్మించామంటేనే జన్మ జన్మ జన్మల యొక్క పుణ్యం. అందుకని ఇప్పటికైనా ఆ శక్తిని గ్రహించి ఉపనయనం పిల్లలకు త్వరగా చేయండి. వాళ్ళ యొక్క శక్తిని మెల్లమెల్లగా మీరు జాగృతం చేయండి. మీరు ఏం చేయగలరు? విత్తనం వేస్తే చాలా అందరూ చెట్టు వస్తుంది. దానికి ఏం చేయాలి మనం అంటే రక్షణ కల్పించాలి చెట్టుకి కదా, ఎవరు తొక్కకుండా చిన్నగా ఎవరు కట్టడం, నీళ్లు పోయడము, ఇంత ఎరువు వేస్తే వేయండి. అట్లా పిల్లలు ఉపనయనం చేసి వాళ్ళ చిన్న చిన్న వసతులు కల్పించండి. వాడు చేసుకుంటూ పోతే ఆ తర్వాత చూడండి మీ గృహం ఎంత శాంతంగా ఉంటుంది, ఆనందం అనిపిస్తుంది, ఇంకా ఇంకా కార్యక్రమాలు చేయాలనిపిస్తుంది. ఈ జీవితం ఎందుకు వచ్చిందిరా?